రాష్ట్రంలో కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలను, రెగ్యులర్ ఉద్యోగ సిబ్బంది సమస్యలను, ఎన్ఎంఆర్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ ఉద్యోగ సిబ్బంది ధర్నా చేసి కమిషనర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఏఐటీసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన రాష్ట్ర పిలుపులో భాగంగా ఏలూరులో ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పీహెచ్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు 21,000 రూపాయలు జీతం చెల్లిస్తున్నారని, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ వారికి కేవలం 15,000 రూపాయలు చెల్లిస్తున్నారని విమర్శించారు. 2024 జనవరిలో పీహెచ్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు పండగ మామూలుగా 1,000 రూపాయల చొప్పున ఇచ్చారని, సంవత్సరం గడుస్తున్నా ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్కి ఇవ్వలేదని వారు ఆరోపించారు. వాటర్ వర్క్స్, వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కంప్యూటర్ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్స్గా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగ సిబ్బందికి కనీస వేతనం 32,000 రూపాయలు నెలకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఏలూరు కార్పొరేషన్లో పనిచేస్తున్న 7 ఎన్ఎంఆర్లను రెగ్యులర్ చేయాలని, కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న పోస్టులను అవుట్సోర్సింగ్ సిబ్బందితో భర్తీ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 2022 మార్చిలో ప్రమోషన్ ఇచ్చిన 9 మంది డ్రైవర్లకు ప్రమోషన్ వేతనాన్ని చెల్లించాలని తదితర సమస్యలను పరిష్కరించడానికి కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఏలూరు జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బి నాగేశ్వరరావు, బి నారాయణరావు, ఎస్ఎన్వి సుబ్బారావు, ఎం దుర్గారావు, బి పెద్దిరాజు, సోమేశ్వరరావు, సిహెచ్ శ్రీనివాస్, సిహెచ్ హర్నాథ్ బాబు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్లో కూడా ఉద్యోగ సిబ్బంది సమస్యలపై పరిష్కారం నిమిత్తం ధర్నా ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సమస్య ఏంటంటే అవుట్సోర్స్ సిబ్బంది పిహెచ్ వేరేగా, నాన్ పిహెచ్ వేరేగా ప్రభుత్వం చూస్తుంది. గత ప్రభుత్వం అయితే పిహెచ్ వర్కర్స్ జీతాలు పెంచడం జరిగింది. ఇంజనీరింగ్ సెక్షన్లో వాటర్ సప్లై, వాటర్ వర్క్స్, అలాగే మన కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీసులో పనిచేసే వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ సెక్షన్కి వస్తారు. వాళ్ళకేమో పాత జీతాలు 15,000 ఇస్తున్నారు. ఇప్పుడు మన అక్వార్డ్ కమిటీ ప్రకారం 32,000 ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే అవుట్సోర్స్ సిబ్బంది కూడా రిగ్యులర్ చేయాలని, అలాగే వారికి కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, అలాగే పర్మనెంట్ సిబ్బందికి బకాయి పడిన సడన్ లీవ్లు వెంటనే ఇవ్వాలని, అలాగే బకాయి పడిన 11వ పీఆర్సీ ఆ ఏరియాస్ కూడా ఇవ్వాలని, పాత డిఎల్ కూడా ఇవ్వాలని, 12వ పీఆర్సీకి కమిటీ వేయాలని చెప్పేసి డిమాండ్ల మీద ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగ సిబ్బంది సమస్యలపై ధర్నాను ఏర్పాటు చేయడమైంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సమస్యలన్నీ కమిషనర్ తక్షణమే పరిష్కరించి సిబ్బందిని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వివిధ కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఎవరైతే ఇంజనీరింగ్ సెక్షన్, అవుట్సోర్సింగ్, పర్మనెంట్ సిబ్బంది ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క పిలుపుకోవడం జరిగింది. ప్రధానంగా గత ఈ సంవత్సరం జనవరిలో పిహెచ్ వర్కర్స్కి పండగ బానుసు 1,000 రూపాయలు జరిగింది. కానీ నాన్ పిహెచ్ వర్కర్స్ అయిన ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న అవుట్సోర్స్ సంబంధించి ఆ పండగ బానుసు ఇంతవరకు సంవత్సరం కావస్తున్నా ఇవ్వలేదు. అది తక్షణమే చెల్లించాలని, అలాగే పిహెచ్ వర్కర్స్కి ఇస్తున్న 21,000 వేతనంతో పాటు ఈ యొక్క నాన్ పిహెచ్ వర్కర్స్, ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్స్, అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా 21,000 ఇవ్వాలని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించిన ఏదైతే కమిటీ ఉంది, ఏజ్ బోర్డు కమిటీ, ఆ కమిటీ నాలెడ్జ్ ప్రకారం 32,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధానంగా పర్మనెంట్ వర్కర్స్ సంబంధించి సడన్ లీవ్లు బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించాలని, అలాగే 11 పీఆర్సీ బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించాలని కోరుతున్నాం. అదేవిధంగా 2022 మార్చిలో 9 మంది డ్రైవర్లకి ఇక్కడ ప్రమోషన్ ఇస్తే ఆ ప్రమోషన్ ఇంతవరకు అమలు చేయకుండా, ఆ డ్రైవర్లకు సంబంధించిన వేతనాలు పెంచకుండా ఈ కార్పొరేషన్ అధికారులు తాత్సారం చేస్తున్నారు. తక్షణమే కార్పొరేషన్ అధికారులు, కమిషనర్ చొరవ తీసుకొని ఆ 9 మంది డ్రైవర్లకి పెరిగిన ప్రమోషన్ సంబంధించిన వేతనాలు తక్షణమే చెల్లించాలని, వాళ్ళ యొక్క ప్రమోషన్ త్వరలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే నాన్ పిహెచ్ వర్కర్తో సమానంగా, పిహెచ్ వర్కర్తో సమానంగా నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా అన్ని రాయితీలు కల్పించాలని కోరుతున్నాం. వాళ్ళకు కూడా యూనిఫామ్ కానీ, సబ్బులు కానీ, అలాగే గ్లౌజులు కానీ అన్నీ కూడా నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం కాని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, పర్మనెంట్ సిబ్బంది సమస్యల మీద ఉద్యమం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం.